Hello friends, welcome to Honey GS classes. 6th April 2022 daily current affairs. First చూస్తే మనకి ఇంపార్టెంట్ డేస్ ఈ ఏప్రిల్ 5న నేషనల్ మారిటైమ్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటాము, ఆ థీమ్ ఏంటి అని చెప్పేసి మనకి PIB వెబ్సైట్ లో ఉన్నది. సో నేషనల్ మారిటైమ్ డే ఏప్రిల్ 5 అని చెప్పేసి ఇండియన్ పాలిటీ చూస్తే ఎలక్టరల్ బాండ్స్ నిషేధించాలని చెప్పేసి, ఇది బ్లాక్ మనీకి ఆస్కారం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ADR అనే NGO సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసు కూడా టేకప్ చేయడం జరిగింది. సో మన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనే బదులు ఇక్కడ ఈ బాండ్స్ ఏంటి, ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరు తీసుకోవచ్చు, దానిలో మెరిట్ ఏంటి, డిమెరిట్ ఏంటి అని చెప్పేసి మనకి గ్రూప్ 1 లో మెయిన్స్ లో ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ఈ ఇథనాల్ ని పెట్రోల్ లో 20% కలపాలని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటది. ఆ స్కీమ్ కి లోన్ ఇస్తున్నారు. ఆ లోన్ యొక్క గడువు అనేది సెప్టెంబర్ 2022 వరకు, ఇంకొక 6 months వరకు పొడిగించడం జరిగింది. సో మనం ఈ ఇథనాల్ ని ఈ బ్లెండ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, పెట్రోల్ లో ఎందుకు కలపడం, దాని లాభం ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్ ఇన్స్టా షీల్డ్ అని చెప్పేసి ఏ వైరస్ నైనా చంపే ఒక పరికరాన్ని తెలంగాణ వ్యక్తి నరసింహాచారి కనుక్కోవడం జరిగింది. దీన్ని CCMB దీనికి గుర్తింపు ఇచ్చింది. నెక్స్ట్ డేర్ టు ఎరా DTV అని చెప్పేసి టీవీని ఈ ఆన్లైన్ లో లెక్కించే ఒకనొక డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ డేర్ టు ఎరా అని చెప్పేసి. మనకు టీవీ సెన్సెస్ వచ్చింది. ఈ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి 19% పెరిగింది. ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. అదొక కరెంట్ అఫైర్స్ క్లాస్ మనకి, అది ఓ బిట్. అది స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్ చూస్తే స్టాండప్ ఇండియా అనేది 2016 ఈ ఏప్రిల్ 6న లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రోజు లాంచ్ చేశారు. దీన్ని 2025 వరకు ఈ 15వ ఆర్థిక సంఘం ఎంతవరకు అమల్లో ఉంటుందో అంతవరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మనం ఈ స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వార్తల్లో ఉంది అంటే ఏప్రిల్ 6th స్టాండప్ ఇండియా లాంచింగ్ డేట్ అండ్ ఈ గడువు అనేది పొడిగించిండు. నెక్స్ట్ యోగా మహోత్సవం అని చెప్పేసి ఈ ఢిల్లీలోని ఎర్రకోటలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ రేపు ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ యోగా మహోత్సవాన్ని కండక్ట్ చేస్తుంది ఎర్రకోట దగ్గర. ప్రకృతి అనేది ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ మీద అవేర్నెస్ తెచ్చేందుకు ఈ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేస్తుంది. అదే ప్రకృతి, నాట్ ప్రకృతి. WHO అనేది ఎయిర్ క్వాలిటీ మీద ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. నాట్ మచ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఈ గ్లోబల్ మొత్తంలో 99% మంది ఈ పొల్యూటివ్ ఎయిర్ ని పీలుస్తుందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. జై జవాన్ కిసాన్ అనేది ఈ రిటైర్డ్ ఆర్మీకి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎక్స్టెన్షన్ అనేది హైదరాబాద్ లో ఉంటుంది. ఆ సంస్థ 34 నుంచి 48 years వరకు ఎవరైతే ఆర్మీ ఉంటారో, రిటైర్ అయి ఉంటారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ట్రైనింగ్ ఇస్తుంది. సో సేద్యంలోకి సైన్యం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే అపర్జిత్ శర్మ అని చెప్పేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ఇది UNO యొక్క అనుబంధ సంస్థ. దీనికి ఒక స్టాండింగ్ కమిటీలో వైస్ చైర్పర్సన్ గా అపర్జిత్ శర్మ ఎన్నికైంది. మన ఇండియన్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా ECTA ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రధాని, ఇండియా ప్రధాని మధ్య డిస్కషన్స్ ఏం జరిగినాయని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. బట్ ఈ పీయూష్ గోయల్ ఒక 3 day విజిట్ వెళ్తున్నాడు ఈ రోజు నుంచి. ఈ రాష్ట్రపతి కూడా నెదర్లాండ్ పోయినాడు. నేషనల్ ఇష్యూ ఇస్తే మనకు SYL కాల్వ పేరు ఈ సట్లెజ్ యమునా లింకేజ్ అని చెప్పేసి పంజాబ్ హర్యానా మధ్య డిస్ప్యూట్ ఉన్నది. ఈ హర్యానా అసెంబ్లీ అనేది SYL కెనాల్ ని పూర్తి చేయమని చెప్పేసి నిన్న తీర్మానం చేయడం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. బుక్స్ చూస్తే మనకి ఈ బిర్సా ముండా జనజాతి నాయక్ అని చెప్పేసి ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి బిర్సా ముండా మీద 2 books వచ్చినాయి. ఇది ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు బిర్సా ముండా లెజెండ్ అని చెప్పేసి ఎవరు తుహిల్ సిన్హా, అంకిత్ వర్మ ఇద్దరు రాసిళ్ళు November 15న.
సో జనజాతి గౌరవ్ దివాస్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాం. ద గ్రేట్ వ్యక్తి బిర్సా ముండా. స్పోర్ట్స్ మనకి ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఖతార్ దేశంలో జరగబోతుంది. సో అరబ్ లో వెరీ ఫస్ట్ టైం జరగడం అనేది, దీని మస్కట్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. లాయిబ్ అని చెప్పేసి పేరు. ఆ లాయిబ్ ఏంటి, లాయిబ్ కి అరబ్ భాషలో అర్థం ఏంటి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. తెలంగాణకు వస్తే ఈ జాంపు ఔషధ పరిశ్రమ కెనడాకు చెందిన ఒక సంస్థ, జనరిక్ మెడిసిన్ సంస్థ, అది తెలంగాణలో తన పెట్టుబడి పెడుతుంది. జనరిక్ ఔషధాన్ని ఇక్కడ స్థాపించబోతుంది. వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇటువంటి ఒక పరిశ్రమ రావడం అని తెలంగాణ, కాబట్టి అది గర్వకారణము. నెక్స్ట్ నాట్ మచ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి అనేది మిజోరం రాష్ట్రంలో కట్టబోతుంది. సో వాటికన్ సిటీలో ఉన్న చర్చి కంటే ఇదే పెద్దదని చెప్పేసి మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. నాట్ మచ్ ఇంపార్టెంట్, రైట్. ఇన్ని కరెంట్ అఫైర్స్ డైలీ అవసరమా అంటే, ఇవాళ ఏప్రిల్ 6 అండి. సో వాట్సాప్ మెసేజ్ ఏంటంటే రోజు 15 నిమిషాలు చదివితే గుర్తుంటాయి అంటే. సో ఏప్రిల్ 6 మనకు ఎంత లేదనుకున్నా ఎగ్జామ్స్ అయితే ఆగస్టు నుంచి కంపల్సరీ ఉంటాయి. సో పీసీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, కానీ ఆగస్ట్ నుంచి ఎగ్జామ్స్ మాక్సిమం ఉంటాయి. సో ఏప్రిల్, మే, జూన్, జూలై 4 మంత్స్ అనేది కంపల్సరీ ప్రతి కరెంట్ అఫైర్స్ అనదగ్గ ప్రతి అంశాన్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మార్చ్ కూడా ప్రతిదీ అవసరమే. ఫిబ్రవరి, జనవరి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చదవాలి. బట్ అన్ని ఒకసారి విని చదివితే ఈజీగా గుర్తుంటే, నేను రిపీట్ చేస్తున్నా. ఒక పాయింట్ మళ్ళీ వచ్చిందంటే కంపల్సరీ రిపీట్ చేస్తున్నా, కాబట్టి ఎక్కువ గుర్తుండేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ నేషనల్ మారిటైమ్ డే అని చెప్పేసి ఈ ఏప్రిల్ 5న, సో నిన్న మనకి జనరల్ గా పిఐబి సైట్ మనం ఎప్పుడు చూస్తామంటే, ఇప్పుడు ఈ రోజు ఏప్రిల్ 6 కదా, ఈరోజు మనం నైట్ చూస్తాం. ఇది రేపు కరెంట్ అఫైర్స్ రూపంలో వస్తుంది, రైట్. నేషనల్ మారిటైమ్ డే ఏప్రిల్ 5 అని చెప్పేసి మనకు పిఐబి సైట్ లో వచ్చింది. ఏ పేపర్ లో ఇంకా రాలేదు దీని గురించి. సో ఇది ఎందుకు కండక్ట్ చేస్తామంటే, 1919 ఏప్రిల్ 5 లో ఎస్ఎస్ లోయాలిటీ అనే షిప్ అనేది ముంబై నుంచి లండన్ కి వెళ్ళింది. వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఎస్ఎస్ లోయాలిటీ అనే షిప్ అనేది ముంబై నుంచి లండన్ కి వెళ్ళింది. కాబట్టి ఆ రోజుకు గుర్తుగా, ఆ రోజుకి జ్ఞాపకార్థంగా నేషనల్ మారిటైమ్ డే అని చెప్పేసి, జాతీయ సముద్ర దినం అని చెప్పేసి మనం జరుపుకుంటాం. థీమ్ ఏంటి అంటే, ఇండియన్ మారిటైమ్ ఇండస్ట్రీ టువార్డ్స్ నెట్ జీరో కార్బన్. సో ఇండియన్ మారిటైమ్ ఇండస్ట్రీ కూడా ఈ నెట్ జీరో కార్బన్ వైపు వెళుతుంది అనే థీమును నిన్న తీసుకోవడము జరిగింది. ఇది నేషనల్ మారిటైమ్ డే అని చెప్పేసి. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనం గ్రూప్ 1 రాస్తే ఇండియన్ పాలిటీ. సో పేపర్ 3లో కంపల్సరీ ఈ వాటి మీద ప్రశ్న వస్తుందండి. ఇవాళ పేపర్లో ఈనాడు సంపాదకీయం చూస్తే ఈ ఇండియా నేపాల్ సంబంధాలు మనం డిస్కస్ చేసినాం, అది వచ్చింది. ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్ అని చెప్పేసి అది వచ్చింది. సో మనం డిస్కస్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్పట్లేదు. లోక్సభ నిన్న ఆమోదించింది ఈ క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022 అని. అది మన గ్రూప్ 1 ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సిబిఐ మీద కూడా ప్రశ్న వస్తుంది గ్రూప్ 1లో, రైట్. ఎలక్టోరల్ బాండ్స్, ఏవైతే పాలిటీలో కాంట్రవర్సీ ఇష్యూస్ ఉన్నాయో, ఎప్పుడు కాంటెంపరీగా సమకాలీన అంశాలతో లింక్ అయిపోయి ఉంటాయో, అవి గ్రూప్ 1లో ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. సో మనకి ఈ ఎస్ఐ గ్రూప్ లో ప్రశ్నలు వస్తే రావచ్చు. సో ఎలక్షన్ బాండ్ లేదా ఎలక్టోరల్, ఎన్నికల బాండ్స్, తెలుగులో ఎన్నికల బాండ్. సో మనకి ఇది ఈ 2017 బడ్జెట్ లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారిగా ప్రస్తావిస్తాడు. 2018 జనవరిలో ఇది లాంచ్ చేయబడింది. సో జనవరిలో లాంచింగ్ చేయబడింది. 2017-18 ఆ టైంలో 2018లో అది లాంచ్ చేయడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైనా ఈ ఎన్నికల అంటే పొలిటికల్ పార్టీకి విరాళం ఇవ్వాలంటే ఇంతకుముందు డబ్బు రూపంలో ఇచ్చేది. సో ఫస్ట్ నేను చెప్పేది విరాళం ఎలా ఇచ్చేటోళ్ళు అంటే, ఇంతకుముందు సో మనీ రూపంలో
వివరాలు అనేవి ఎన్నికల సంఘానికి మరియు ఈ ఐటీ డిపార్ట్మెంట్ కి చెప్పాల్సి వచ్చేది. ఇంతకు ముందు ప్రాసెస్ అన్నట్టు ఇది. సో దీని వల్ల ఏమైతుందంటే సో మనీ అనేది ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా చెప్పకపోయేది. నేను 10 కోట్లు ఇచ్చిన సమ్ ఎక్స్ పార్టీ నా పేరు చెప్పకపోయేది. ఎందుకంటే సో లావాదేవీలు జరిగేది, బ్లాక్ మనీని ఎన్నికల్లో పెట్టేది అంతకుముందు. సో దీన్ని సంస్కరించేందుకు, రిఫార్మ్స్ చేసేందుకు తీసుకొచ్చిందే ఎలక్టోరల్ బాండ్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అధికారిక ప్రభుత్వం చెప్తుంది. రైట్, దీంట్లో ఏముంటదంటే ఒక బ్యాంక్ అనేది, ఇక్కడ బ్యాంక్ అనేది ఏంటంటే అథరైజ్డ్ బ్యాంక్ ఓన్లీ ఎస్బీఐ. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. ఏది ఎన్నికల బాండ్ని ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎస్బీఐ మాత్రమే చేస్తుంది, ఇంకా ఏ బ్యాంకు అధికారం ఇవ్వలేదు. రైట్, ఎస్బీఐ ఒక బాండ్ ఇష్యూ చేస్తుంది. ఈ బాండ్ ఎంత విలువ అంటే 1K కావచ్చు, 10K కావచ్చు, అంటే 1000, 10,000, లక్ష కావచ్చు, 10 lakhs కావచ్చు, లేదా కోటి కావచ్చు. వీటి మల్టిపుల్లో, సో వీటి మల్టిపుల్ అంటే ఏంటిదంటే 4,000 కావచ్చు, 50,000 కావచ్చు, 5 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, 3 crores కావచ్చు. సో వీటి మల్టిపుల్ గా మాత్రమే బాండ్ అనేది ఇష్యూ చేస్తుంది. సో ఈ బాండ్ ని ఎవరు కొనుగోలు చేస్తారంటే సమ్ పర్సన్, ఎవరో పర్సన్ లేదా సమ్ కంపెనీ. అంటే కంపెనీ దేశీయం కావచ్చు, విదేశీ కావచ్చు. ఇక్కడ పర్సన్ ఎవరంటే ఓన్లీ ఫర్ సిటిజన్. సో ఓన్లీ ఫర్ సిటిజన్ అంటే భారతీయ పౌరుడే ఉండాలి. కంపెనీ మాత్రం ఏదైనా ఒక కంపెనీ, విదేశీ కంపెనీ కావచ్చు, కంపెనీ చట్టం కింద నమోదై ఉంటే అయిపోద్ది అంతే. రైట్, మనకు ఇటీవల ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేది నమోదైంది, కంపెనీ చట్టం కింద నమోదైంది. సో అట్లా ఏదైనా ఒక కంపెనీ అట్లా నమోదై ఉంటే అది కూడా దీన్ని కొనుగోలు చేస్తారు. సో బాండ్ కొనుగోలు చేసిండ్రు అంటే ఎగ్జాంపుల్ ఈ బాండ్ వాల్యూ 2000 అనుకోండి, 2000 వాల్యూ బాండ్ కొనుగోలు చేసిండ్రు. ఈ ఎస్బీఐ అనేది ఈ బాండ్స్ ను ఎప్పుడు అందుబాటులో పెడుతుంది అంటే జనరల్ గా ప్రతి త్రైమాసికంలో, ప్రతి క్వార్టర్ లో, ఫస్ట్ మంత్. ఏంటిది, జనవరి నుంచి మార్చ్ చూస్తే జనవరిలో, ఏప్రిల్ నుంచి జూన్ చూస్తే ఏప్రిల్లో, జూలై నుంచి సెప్టెంబర్ చూస్తే జూలైలో, అక్టోబర్ నుంచి డిసెంబర్ చూస్తే అక్టోబర్లో. సో ఎవ్రీ క్వార్టర్ లో, ప్రతి త్రైమాసికంలో మొదటి మాసంలో 10 రోజుల పాటు ఈ బాండ్స్ అనేది అందుబాటులోకి ఉంచుతుంది. ఒకవేళ ఆ ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్నట్లయితే 30 రోజుల పాటు కూడా ఉంచుతుంది. రైట్, ఇది బాండ్ అందుబాటులో ఉంచింది, నేను వెళ్ళి కొనుక్కున్నా. రైట్, నేను వెళ్ళి కొనుక్కున్నా, నా గురించి ఎస్బీఐకి ఏం చెప్పాను, జస్ట్ కొనుక్కున్నా అంతే. ఈ బాండ్ ని ఆర్బీఐ మధ్యవర్తిగా ఉండి సమ్ నేను బీజేపీకి ఇద్దాము, కాంగ్రెస్ కి ఇద్దాము, సమ్ ఎక్స్ పార్టీకి ఇస్తా అని చెప్పింది అనుకోండి. సో ఆర్బీఐ బ్యాంక్ అనేది ఈ సమ్ ఎక్స్ అనే పొలిటికల్ పార్టీకి నా తరపున బాండ్ అనేది ఇస్తుంది. సో బాండ్ నేను కొనుక్కున్నా, నాకు బ్యాంక్ అమ్మింది, ఆ బాండ్ తీసుకెళ్లి ఆర్బీఐ అనేది మధ్యవర్తిగా ఉండి ఆ పొలిటికల్ పార్టీకి ఇస్తుంది. ఈ పొలిటికల్ పార్టీ అనేది 15 రోజుల్లోగా డబ్బులు జమ చేసుకోవాలి. ఎందులో వాళ్ళ పార్టీ అకౌంట్ ఉంటది. సో పార్టీకి ఒక అకౌంట్ ఉంటది, ఆ అకౌంట్ అనేది దీంట్లో జమ చేసుకోవాలి 15 రోజుల్లోగా. ఇఫ్ ఒకవేళ 15 రోజుల్లోగా నమోదు చేసుకోకుంటే, ఆ జమ చేసుకోకుంటే ఏమైందంటే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కి ఆ మనీ అనేది వెళ్ళిపోతుంది. రైట్, ఇక్కడ ఈ రాజకీయ పార్టీకి ఎవరు బాండ్ ఇచ్చిందో తెలియదు. ఎందుకు అంటే ఈ బాండ్ మీద ఓన్లీ సమ్ అనే అమౌంట్ మాత్రమే ఉంటది. సో ఈ సెల్లర్ అంటే ఈ వ్యక్తి పేరు అనేది ఉండదు. సో బాండ్ మీద అమౌంట్ మాత్రమే ఉంటది. ఎవరు కొనుగోలు చేసిందో తెలియదు పొలిటికల్ పార్టీకి, ఎవరు ఇస్తుందో కూడా తెలియదు. రైట్, దీని ద్వారా ఏమైతుందంటే ఇది మనకి బాండ్ గురించి చెప్తున్నా. ఇది 10 రోజులు అందుబాటులో ఉంచితే 15 రోజుల్లో జమ చేసుకోవాలి. 1K, 10K, 1 lakh, 10 lakhs, 1 crore యొక్క మల్టిపుల్స్ లో ఆ బాండ్ అనేది అందుబాటులో ఉంటది. సో ఇది మనకి కంటెంట్ అండి. దీనిలో మెరిట్స్ చూస్తే ఏంటి మెరిట్స్ అంటే ఫస్ట్ ఇది ఇంతకు ముందు హ్యాండ్ టు హ్యాండ్ ఇచ్చేది, కానీ లెక్క అనేది ఉండకపోయేది. ఇప్పుడు ఏంటి అంటే కంపల్సరీ. సో నువ్వు ఎస్బీఐ దగ్గర కొనుక్కున్నావంటే ట్రాన్సాక్షన్స్ అనేది ఎట్లా, నువ్వు డబ్బు అనేది చెక్ రూపంలో ఇవ్వాలి లేదా డిజిటల్ పేమెంట్ చేయాలి, అంటే ప్రూఫ్ అనేది ఉంటది. సో డొనేషన్ కి ప్రూఫ్ అనేది ఉంటది కాబట్టి సో నువ్వు
అంటే సోర్స్ అనేది కంపల్సరీ ఉంటది. సో బ్లాక్ మనీ ఇవ్వకుండా ఇది నిషేధిస్తుంది. సో బ్లాక్ మనీ ఇవ్వకుండా నువ్వు బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఒక 10 లక్షలు కొంటున్నావు అంటే బ్యాంకు ఒక్కసారి అడుగుతుంది ఈ డబ్బు ఎట్లా వచ్చిందని చెప్పేసి. అంటే ఏంటిది, డొనేషన్ ప్రూఫ్ ఉంటది. సెకండ్, బ్లాక్ మనీ అనేది తగ్గిపోతుంది. సో ఈ నల్లధనం ముఖ్యంగా ఈ సినిమా ఫీల్డ్ లోకి, ఈ పొలిటికల్ ఫీల్డ్ లోకి వస్తుందని చెప్పేసి అంటారు బయట. సో ఈ బ్లాక్ మనీ అనేది ఫ్లో కాకుండా ఉంటది ఈ పొలిటికల్ పార్టీలోకి. ఎందుకు, కంపల్సరీ బ్యాంక్ అనేది ప్రూఫ్ అడుగుతుంది. నువ్వు ₹1,00,00,000 ఇస్తున్నావు అంటే కోటికి నీ సంపాదన ఎక్కడని చెప్పేసి ప్రశ్నిస్తుంది కంపల్సరీ. సో ఇక్కడ బ్లాక్ మనీ అనేది ఈ పొలిటికల్ పార్టీలోకి, పాలిటిక్స్ లోకి ఎంట్రీ కాకుండా కూడా ఉంటది. ఇంకోటి, సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది డెవలప్ అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో డిజిటల్ ఇండియాకి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫోర్త్ది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్రతి లావాదేవీ అనేది రికార్డు చేయబడి ఉంటది కాబట్టి, మా ఎన్నికల పార్టీకి విరాళం ఇచ్చేటోళ్ళ వాళ్ళే కూడా ఉంటది కాబట్టి సో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటది. మరి ఇంత మంచిది ఎందుకు కోర్టులో కేసు పడింది చూద్దాం ఒకసారి. ఇవన్నీ మెరిట్స్ అండి. బ్లాక్ మనీ ఒకటి, డొనేషన్ సోర్స్ అనేది చూపిస్తుంది మనకి, అంటే మనకి ఉన్నది బ్యాంకు చూపిస్తుంది, బ్యాంకు మాత్రమే చూస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఉంటది, బ్లాక్ మనీ ఫ్లో అనేది తగ్గిపోతుంది ఈ పాలిటిక్స్ లోకి. రైట్, ఒకసారి ఇది లాంచ్ చేసినప్పుడు కొన్ని చట్ట సవరణలు చేసింది. ఫస్ట్ ఐటీ రూల్స్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేది, ఇప్పుడు నేను ₹1,00,00,000 సమ్ ఎక్స్ పార్టీకి ఇస్తున్నా అంటే ఆ ఎక్స్ పార్టీ ₹1,00,00,000 ట్యాక్స్ కట్టే తీసుకోవాలి, ఐటీ రిటర్న్ చేయాలి. బట్ ఎన్నికల బాండ్ ద్వారా ఒక పార్టీకి ఎంత అమౌంట్ వచ్చినప్పటికీ ఐటీ రిటర్న్ చేయనవసరం లేదు. సో ఐటీ రిటర్న్ లేదు కాబట్టి సో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అంత అమౌంట్ అనేది దృష్టి మరలిపోయింది. అదొక మైనస్ పాయింట్ అది. సెకండ్, రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారము 20,000 కంటే ఎక్కువ ఒక వ్యక్తి ఒక కంపెనీ డొనేట్ చేసినట్లయితే అతని యొక్క డాటా అనేది కంపల్సరీ ఈ ఎన్నికల సంఘానికి, బ్యాంకు వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఎంత అమౌంట్ అయినా చేసుకోవచ్చు, బట్ నువ్వు ఎన్నికల సంఘానికి చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఒకరు నీకు ఎన్నికల బాండ్ ఇష్యూ చేసిండ్రు ఒక 10,000 కోట్లది, ఎస్ నువ్వు చెప్పనవసరం లేదు ఎన్నికల సంఘానికి కానీ ఐటీ డిపార్ట్మెంట్స్ కానీ. ఎందుకు, ఐటీ రిటర్న్ నువ్వు చేస్తలేవు, సో ఐటీ పట్టించుకోదు. ఆర్ఓపి యాక్ట్ లో కూడా సవరణ జరిగింది కాబట్టి కంపల్సరీ నువ్వు ఆ ఎన్నికల సంఘానికి అయితే చెప్పనవసరము లేదు. సో ఇవి మనకి జరిగినాయి. ఇక ఇంకోటి ఫైనాన్షియల్ యాక్ట్ 2017 అని చెప్పేసి విదేశీ కంపెనీ వాళ్ళు కూడా దీనికి విరాళం అనేది ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు, ఏ కంపెనీ అయినా కూడా ఇవ్వచ్చు. సో 3 చట్టాలు సవరణ చేయడం జరిగింది. రైట్, ఇక్కడ మనకి ఈ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని చెప్పి సుప్రీంకోర్టులో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో 2022గా ఈ కేసు అనేది నమోదు కావడం జరిగింది. సో ఈ తొందరనే హియరింగ్ వస్తుంది. ఎన్నికలు జరిగే ఏడాది దగ్గరలో ఉంది కాబట్టి ఆ లోపల ఎన్నికల బాండ్ మీద నిర్ణయం అయితే చెప్పాల్సి ఉంటది. రైట్, డిమెరిట్స్ ఏంటి అంటే బాండ్లల్లా, సో ఇవన్నీ డిమెరిట్స్ అండి. సాక్షాత్తు ఎన్నికల సంఘమే అంటుంది ఇది తిరోగమన చర్య. తిరోగమన చర్య ఎందుకు అంటే సో నువ్వు ఎంత మనీ వచ్చిందో చెప్తలేవు, ఇక్కడ ఎన్నికల సంఘం దగ్గర దాస్తున్నావు అని చెప్పేసి ఎన్నికల సంఘమే స్వయంగా చెప్పింది. రైట్, డిమెరిట్స్ ఏంటి అంటే ఫస్ట్ పీపుల్స్ డస్ నాట్ నో. సో పీపుల్స్ అనేది అంటే ఇప్పుడు నేనున్నా, నాకు ఈ ఎవరు ఎంత మనీ ఇచ్చిందో తెలుస్తలేదు, బట్ ఎస్బీఐ తెలుస్తుంది, అంటే బ్యాంక్ తెలుస్తుంది, ఆర్థిక శాఖ మంత్రికి తెలుస్తుంది, ఫైనాన్స్ మినిస్టర్ తెలుస్తుంది, రూలింగ్ గవర్నమెంట్ కి తెలుస్తుంది. సో డాటా ఉండేది ఎస్బీఐ దగ్గర. ప్రభుత్వం అడిగితే ఎస్బీఐ డాటా ఇవ్వదా? సో రూలింగ్ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చిందో తెలుస్తుంది. సమ్ కంపెనీ అనేది 100 కోట్లు ఇచ్చింది, సో సమ్ కంపెనీకి ఫేవర్ గా ఏమైనా లా చేస్తే చేయొచ్చు. సో క్రోనీ క్యాపిటలిజం అంటారు దీన్ని, ఇచ్చి పుచ్చుకోవడము, క్విడ్ ప్రోకో అని చెప్పేసి పిలుస్తాం. 100 కోట్లు నేను సమ్ ఎక్స్ పార్టీకి ఇస్తున్నా,
ఆ ఎక్స్ పార్టీకి నేనే అని తెలియదు, ఎందుకంటే బాండ్ మీద నా పేరు ఉండదు. బట్ నేను ఇచ్చేటోని వానికి ఫోన్ చేసి చెప్పనా, సమ్ ఎక్స్ పార్టీ నీకు 100 కోట్లు ఇస్తున్నా, మరి నువ్వు అధికారంలోకి వస్తే నాకు అట్లా అని చెప్పేసి ఏమైనా చెప్తే చెప్పొచ్చు కాబట్టి. సో ఇక్కడ మనకి క్రోనిక్ క్యాపిటలిజం కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, క్విడ్ ప్రోకో నాకెంత నీకెంత అనే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ దీంట్లో. ఇది బ్లాక్ మనీకి తగ్గించేది కాదు, బ్లాక్ మనీని చట్టబద్ధమైన మనీగా మార్చుకునేది. ఎందుకు అంటే చెప్తున్నాం ఇక్కడ మనము, సో ఎవరిస్తున్నారో తెలియదు, ఆ సోర్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదట. సో బ్లాక్ మనీకి ఎక్కువ 100 కోట్లు తీసుకెళ్లి ఆ బాండ్ కొనుక్కొని ఆ బాండ్ ఏదో పార్టీ ఏమని చెప్పేస్తుంది, అయిపోయింది. సో 100 కోట్లు ఎలా వచ్చినాయో నో ఎంక్వైరీ ఇక్కడ. సో బ్లాక్ మనీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పేసి ఏవైతే మెరిట్స్ అంటున్నామో అవే డిమెరిట్స్ చెప్తున్నాం ఇక్కడ మనం. సో దట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి ఈ ఏడిఆర్ అనే ఎన్జిఓ సంస్థ సుప్రీంకోర్టులో కేసు అయితే వేయడము జరిగింది. ఇంకోటి కంపల్సరీ నువ్వు రైట్ టు నో అనేది ఉన్నది మనకి. సో రైట్ టు నో ఎన్నికలో కాంటెస్ట్ చేసే వాళ్ళ గురించి, పొలిటికల్ పార్టీ గురించి నీకు తెలుసుకునే హక్కు నీకున్నది. సో రైట్ టు నోనే ఇది ఉల్లంఘన చేస్తుంది, నీకేం తెలుస్తలేదు. రైట్ టు నో అనేది ఎక్కడ ఉంది మనకి అంటే ఆర్టికల్ 19(1)(a) ఫోజే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ లో ఇది ఇండైరెక్ట్ గా మిళితమై ఉంది, ఇంప్లిసిట్ చేయబడ్డది రైట్ టు నో అనేది. ఏ కేసులో చెప్పిందంటే PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వెరీ ఫస్ట్ టైం ఈ సివిల్ లిబర్టీ అని చెప్పేసి పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీ అని చెప్పేసి 2003 కేసులో ఈ ఓటు చేసే వాళ్ళకి రైట్ టు నో పొలిటికల్ పార్టీ యొక్క క్రిమినలైజ్డ్ హిస్టరీ అని తెలుసుకునే రైట్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే పోటీ చేసే వాళ్ళు ఎన్ని కేసులు ఉన్నాయో ముందే ఎన్నికల సంఘాలు చెప్తున్నారు, ఈ కేసు బట్టే చెప్తున్నారు. PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రైట్ టు నో అనేది చెప్పింది. ఇది మనకి ఎన్నికల బాండ్ అండి. SBI ఇష్యూ చేస్తుంది 1K 10K 1 lakh 10 lakhs 1 crore ఇంటూ మల్టిపుల్ లో చేస్తుంది. 10 రోజులుగా ప్రతి త్రైమాసికంలో ఒక మాసము ఫస్ట్ మాసానికి ఉంచుతుంది. 15 రోజుల్లోగా వాళ్ళు డబ్బుగా చేసుకోవాలి సంబంధిత పార్టీ అనేది. బాండ్ మీద సమ్ అమౌంట్ మాత్రమే మెన్షన్ చేయబడి ఉంటుంది, ఇంకా ఎటువంటి డోనర్స్ పేరు లాంటివి ఉండదు. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏంటిది అంటే ఎథనాల్ లేదా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దీనికి లోన్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. సో గత 1 year నుంచి ఇస్తుంది, ఇది మార్చితోనే అయిపోయింది. సో ఇంకొక 6 months గడువు పెంచింది. సో ఎవరైతే ఇథనాల్ ని ప్రొడక్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక 6 months గడువు పెంచింది. ఐ మీన్ సెప్టెంబర్ 2022 30 సెప్టెంబర్ వరకు గడువు అయితే పెంచింది. ఎవరు ఇథనాల్ ని ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ కోసం అన్నట్టు. రైట్, మనకు ఇది EBP అని చెప్పేసి ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటది. దీనిలో 2030 కల్లా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 2030 కల్లా పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలి, ఇది లక్ష్యం అండి. సో పెట్రోల్లో 20% కలపాలి. దీన్ని 2025కి తగ్గించినారు. మనకి ఇంతకు ముందు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది 2030 కల్లా పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలని చెప్పేసి స్కీమ్ ఉన్నది. దాన్ని ప్రెసెంట్ 2025కి తగ్గించారు. సో దట్ ఈస్ ద టార్గెట్. ఎంత అంటే 20% ఇథనాల్ బ్లెండింగ్ విత్ పెట్రోల్ అప్ టు 2025 వరకు. రైట్, కలిపితే మనకి లాభం ఏంటి అని చెప్పేసి కొంచెం ఇది ఎగ్జామ్ ఏం రాదు, ఐడియా మనకైతే ఉండాలి. పెట్రోల్ ఎంత పని చేస్తుందో ఇథనాల్ అంతే పని చేస్తుంది. సో మనం పెట్రోల్ ముఖ్యంగా మనకి ఎట్లా సోర్స్, ఇంపోర్ట్స్ మనకి సోర్స్. పెట్రోల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, సో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. మనకి ఈ $417.8 billion ఎక్స్పోర్ట్స్ చేసినాం, బట్ ఇంపోర్ట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి -192 మనకి డిఫిసిట్ ఉన్నది గత మార్చి వరకు. ఎందుకు అంటే అంత ఎక్కువ అంటే మనం పెట్రోల్ ని ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాము. 20% అంటే ఇక ఏది ఒక
ఒక లీటర్ చూస్తే గిట్ట దాదాపు 200 ml మనము ఈ ఇథనాల్ కలుపుతున్నాం కాబట్టి అంతవరకు పెట్రోల్ తగ్గిపోతుంది. సో ఇంపోర్ట్స్ తగ్గి మన ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనేది పెరుగుతుంది. సో అది ఒకటి అంటే ఏంటి, విదేశీ మారక నిల్వలు అనేవి తగ్గకుండా ఉంటాయి, ఐ మీన్ పెరగకుండా ఉంటాయి. సో పెరుగుతాయి ఒకటి. ఇంకోటి ఇది లెస్ పొల్యూషన్, సో లెస్ పొల్యూషన్, ఇది ఎక్కువ పొల్యూషన్ అనేది బయటికి రాదు కాబట్టి సో మనకి ఈ 2070 కల్లా జీరో కార్బన్ నెట్ అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. దానికి రీచ్ అయ్యేందుకు ఇది కొద్ది వరకు మనకు పనిచేస్తుంది. సో మనకి ఇది ఎట్లా తయారవుతుంది అంటే ఇథనాల్ అనేది ముఖ్యంగా చెరుకు నుంచి అండి. సో చెరుకును కిణ్వన ప్రక్రియ ద్వారా పులియబెట్టి ఆ ఇథనాల్ ని తయారు చేస్తారు కాబట్టి ఈ చెరుకు వాళ్ళకు కూడా ఆ ఫార్మర్స్ కూడా బెనిఫిట్ అనేది అవుతుంది. సో షుగర్ ఫార్మర్స్ కి, షుగర్ కేన్ ఫార్మర్స్ కి బెనిఫిట్ అవుతుంది. సో మనకి 3 లాభాలు ఇస్తున్నాం. పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతుంది, లెస్ పొల్యూషన్, పెట్రోల్ తో పోలిస్తే అంతే సామర్థ్యం, మళ్ళీ సేమ్ కెపాసిటీ ఉంటది. సో పెట్రోల్ ఎంత కెపాసిటీ ఇది కూడా అంత కెపాసిటీ ఉంటది. షుగర్ కేన్ ఫార్మర్స్ కి బెనిఫిట్ అనేది అవుతుంది. సో రైతుకు బెనిఫిట్, దేశానికి బెనిఫిట్ కాబట్టి ఇటువంటి స్కీమ్స్ ని గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. ఇంకొక 6 నెలల పాటు ఆ లోన్ గడువు అనేది పెంచింది. 2030 కల్లా ఏం కాదు, 2025 కల్లా అని చెప్పేసి 5 years ముందే. నెక్స్ట్ ఇది ఇన్స్టా షీల్డ్. దీని తెలంగాణ వ్యక్తి నరసింహాచారి అని చెప్పేసి తయారు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది ఇంకా ఈ ICMR అనేది ఆమోదం పొందలేదు, బట్ ఇది దీని ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు రిలీజ్ అయ్యి సంబంధిత ప్రాంతంలో ఉన్న వైరస్ ని చంపేస్తుంది. నాట్ ఓన్లీ కరోనా వైరస్ బట్ ఆల్సో ఆల్ వైరసెస్. స్ప్రే చేస్తారండి, స్ప్రే చేస్తే ఆ దగ్గరలో ఉన్న వైరస్ అనేది చనిపోతుంది. మన తెలంగాణ వ్యక్తి కాబట్టి ఇతనితోని CCMB అనేది ఒప్పందం చేసుకున్నది. బట్ ఇది నాట్ అప్రూవ్డ్ ICMR తో, ఇంకా అప్రూవ్ అయితే మనకు చేయలేదు. బట్ తెలంగాణ వ్యక్తి కాబట్టి రికార్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. సో నెక్స్ట్ డేర్ టు ఎరా DTB అని చెప్పేసి ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి. దీంట్లో ఈ టీబీ మీద అవేర్నెస్ తీసుకురావడము, టీబీ కేసెస్ ని ఎప్పటికప్పుడు దీనిలో నమోదు చేస్తూ ఉంటారు, రిజిస్టర్ చేస్తూ ఉంటారు. డేర్ టు ఎరా DTB అని చెప్పేసి. సో మనకి ఈ టీబీ యొక్క లక్ష్యం ఎంత అంటే 2025 కల్లా సో మన టీబీని పూర్తిగా ఎలిమినేషన్ చేయాలి, ఇండియా నుంచి మొత్తం పూర్తిగా నిర్మూలన చేయాలని చెప్పేసి. అదే WHO టార్గెట్ ఏంటి అంటే 2030 కల్లా చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఈ టీబీ యొక్క డే ఇది March 24. ఈ టీబీ డే నాడు మనకు థీమ్ ఏంటి అంటే ఈ WHO యొక్క థీమ్ టీబీ డే నాడు ఇన్వెస్ట్ టు ఎండ్ టీబీ. మనదేంటంటే ఈ టీబీ డే నాడు ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకొని సెటప్ టు ఎండ్ టీబీ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ని మనం లాంచ్ చేయడం జరిగింది టీబీ గురించి. సో 24 మార్చ్ ఎందుకంటే మనకి టీబీకి కారణమైన బ్యాక్టీరియా కనుగొన్నది అదే రోజు కాబట్టి రాబట్టుకోవచ్చు. దానికి గుర్తుగా March 24 ని టీబీ డే జరుపుకుంటున్నాము. నెక్స్ట్ స్కీమ్స్ అండి. సో స్టాండ్ అప్ ఇండియా అంటే ఏంటంటే ఇది 2016 ఏప్రిల్ 6న లాంచ్ చేయడం జరిగింది. 2022 వరకు ఉండేది, ఇంకొక 3 years పాటు 2025 వరకు, ఐ మీన్ ఈ 15th ఫైనాన్స్ కమిషన్ టైం ఏదైతే ఉందో 2021 నుంచి 25 వరకు, సో ఈ టైం మొత్తం దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది 15th ఫైనాన్స్ కమిషన్. ఈ స్టాండ్ అప్ ఇండియా అంటే ఏంటంటే ఎవరైతే SC అండ్ ST అండ్ ఉమెన్స్ బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ SC ST ఉమెన్స్ ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకి పుష్ చేయడం కోసము లోన్స్ అనేది ఇస్తారు. 10 లక్షల నుంచి 1 కోటి వరకు ఇవ్వచ్చు. ఈ స్టాండ్ అప్ ఇండియా మెయిన్ గా SC ST ఉమెన్స్ కోసం ఉద్దేశించబడింది. 10 lakhs నుంచి 1 crore వరకు ఇస్తారు లోన్ అనేది. రైట్.
మరి వీళ్ళు ఎటువంటి పరిశ్రమ స్థాపించాలంటే కంపల్సరీ గ్రీన్ ఫీల్డ్ అయి ఉండాలి. గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చగా ఉండేది కాదు. సో అటువంటి ఏరియాలో ఎటువంటి పరిశ్రమ ఉండదు. ఎటువంటి డెవలప్డ్ కాని ప్రదేశంలో ఒక పరిశ్రమ పెడితే అది గ్రీన్ ఫీల్డ్ అవుతుంది. సో ఇది మనకి స్టాండప్ ఇండియా అని చెప్పేసి స్కీము. సో 2025 వరకు ఫైనాన్షియల్ 25 వరకు పెంచడం జరిగింది. మనకి 15th ఫైనాన్స్ కమిషన్ ఎవరంటే దానికి చైర్మన్ వచ్చేసి ఎన్కే సింగ్ అండి. ఇది మన కరెంట్ అఫైర్స్ లో ప్రశ్న కూడా వస్తుంది. ఎన్కే సింగ్ అని చెప్పేసి ఆర్థిక సంఘం అనేది ఈ కేంద్రము రాష్ట్రాల మధ్య ఈ పన్ను ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది. మనకి ఈ 15th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ఏంటి అంటే రికమెండేషన్స్ అంటే 41%. అంతకుముందు 42% అనేది ఈ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఒకటి తగ్గించిందండి, 41కే దాన్ని తగ్గించబడింది. ఎన్కే సింగ్ అని చెప్పేసి మనకి 280 ఆర్టికల్ ఉంటది. ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొంటది. ఈ రాష్ట్రపతి ఎవ్రీ 5 years కి ఈ ఫైనాన్స్ కమిషన్ ని కాన్స్టిట్యూట్ చేయాలి అంటే ఏర్పరచాల్సి ఉంటుంది. సో ఆర్థిక సంఘం గురించి అది మనకి. స్టాండప్ ఇండియా కూడా 2025 వరకు ఎక్స్టెండ్ చేయబడింది. అది మనకి వార్తల్లో ఉంది. ఒక ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ అన్నప్పుడు మాక్సిమం అయితే సెప్టెంబర్ నుంచి మార్చ్ అన్న ఉంటది, లేదా మార్చ్ నుంచి సెప్టెంబర్ వరకు అన్న ఉంటది జనరల్ గా చెప్తున్నా. నెక్స్ట్ యోగా మహోత్సవ్. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఇది కండక్ట్ చేస్తుంది రేపు అండి. సో రేపు మళ్ళీ రేపు పేపర్లో వస్తుంది. సో రేపు పేపర్లో ఎల్లుండి పేపర్లో వస్తుంది మనకి. April 8th పేపర్లో వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది కండక్ట్ చేస్తుంది రెడ్ ఫోర్ట్ దగ్గర. సో మనకి రేపు ఏంటిదంటే వరల్డ్ హెల్త్ డే, రేపు ప్రపంచ ఆరోగ్య దినం రేపు. సో రేపు ఆరోగ్య దినం కాబట్టి దాని సందర్భంగా యోగా అనేది కండక్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా రేపటి నుంచి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా June 21 వరకు 75 days ఉందట. ఎస్ ఉంది, దాదాపు 75 days ఉన్నది. ఎందుకంటే సో ఇవి 20 రోజులు అటు చూస్తే 70 రోజులు దాదాపుగా ఉంటది. ఓకే, 75 రోజులు మనకి స్వాతంత్రం వచ్చి 70 రోజులు అయిపోయింది, 75 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది April 7th వరల్డ్ హెల్త్ డే నాడు రెడ్ ఫోర్ట్ లో ఈ యోగా మహోత్సవాన్ని కండక్ట్ చేస్తున్నారు. దీనికి స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్ ఎవరంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అని చెప్పేసి. సో ఓం బిర్లా లోక్సభ స్పీకర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడట. రేపు ప్రోగ్రామ్ మనకు తెలుస్తుంది, ఇంకేమన్నా ఉంటాయి గిట్ట రేపు తెలుస్తుంది. రైట్, ఇది ఏంటిది దీని గురించి. ఇక మనకి రెడ్ ఫోర్ట్ వచ్చింది కానీ సో ఇది ఇంతకు మళ్ళీ మనకి వార్తల్లో ఉంది. గత మార్చ్ లాస్ట్ వీక్ లో, సెకండ్ వీక్ లో అనుకుంటా. మనకి డేట్స్ గుర్తు పెట్టుకోవాలి. దాన్ని April 5 ఏంటిది అట్లా గుర్తు పెట్టుకోవాలి. రెడ్ ఫోర్ట్ లో మనకి ఈ భారత్ భాగ్య విధాత జరిగింది. సో ఇది మళ్ళీ మనకి కరెంట్ అఫైర్స్ అండి. భారత్ భాగ్య విధాత అని చెప్పేసి ప్రోగ్రామ్ జరిగింది రెడ్ ఫోర్ట్ లో. దీనిలో ఏముంటుందంటే ఇండియా యొక్క కల్చరల్ అండ్ హెరిటేజ్ గురించి వివరణ చేయడం అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. హిస్టారికల్ ప్లేసెస్ అన్ని గురించి ఇక్కడ డిస్కస్ అని చేస్తారు. భారత్ భాగ్య విధాతలో భాగంగా రెడ్ ఫోర్ట్ లో జరిగింది. రైట్, రెడ్ ఫోర్ట్ అనేది షాజహాన్ కాలంలో కట్టబడింది. దీని శిల్పి వచ్చేసి ఉస్తాద్ మహమ్మద్ లహరి. ఉస్తాద్ మహమ్మద్ లేదా అహ్మద్ కావచ్చు, లహరి అని చెప్పేసి మనకి ఫేమస్ బిట్ అది. 1918 నుంచి ఇప్పుడు మొత్తం మీద కట్టబడింది ఏదైతే. రైట్, ఈ రెడ్ ఫోర్ట్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ ఫ్లాగ్ ని హోస్ట్ చేస్తుంది అక్కడ. ఎందుకు అక్కడే అంటే రెడ్ ఫోర్ట్ అనేది ఈ బ్రిటిష్ వారికి అధికారిక చిహ్నం అప్పుడు. సో బ్రిటిష్ వారి మీద ఇండియా విజయానికి గుర్తు రెడ్ ఫోర్ట్ కాబట్టి అక్కడ జాతీయ పతాకం అనేది ఎగరవేయడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ జనరల్ గా. నెక్స్ట్ ప్రకృతి అండి. షాజహాన్ అంటే 1600 టైమ్స్, సారీ 1618 నుంచి 1647 వరకు కట్టబడింది. అది ఫ్లోలో 1918 అట్లా 16 నుంచి కట్టబడింది. 1618 నుంచి 1647 వరకు రెడ్ ఫోర్ట్ అనేది కట్టబడింది. సో నెక్స్ట్ ప్రకృతి, నాట్ ప్రకృతి. సో ప్రకృతి అనేది ఒక ప్రోగ్రామ్ పేరు. ఇది
ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ మీద ఈ పౌరులకి ఇండియన్స్ కి అవేర్నెస్ తెచ్చేందుకు ఈ ప్రకృతి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. సో ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ ప్లాస్టిక్ ని ఎట్లా మేనేజ్ చేయాలని చెప్పేసి ఆ ప్రకృతి యొక్క ప్రోగ్రామ్ లో ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ తీసుకొస్తారు. రైట్, అది ఈ ప్లాస్టిక్ మీద అసలు మనకు కొన్ని వచ్చినాయి, ఇటీవల చాలా వచ్చినాయి. ఒకటేమో ఈ రక్తంలో తొలిసారిగా మైక్రో ప్లాస్టిక్ కనుక్కున్నది ఎవరంటే నెదర్లాండ్ సైంటిస్టులు. సో రక్తంలో తొలిసారి మైక్రో ప్లాస్టిక్ మీన్స్ పెట్ బాటిల్స్ అని చెప్పేసి మనకి ఉంటాయిగా, ఈ థమ్స్ అప్, స్ప్రైట్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఈ పాలి ఎథిలీన్ టెరాప్థలేట్ అని చెప్పేసి పిలుస్తాం, అది మన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద మనకి UNEA అని చెప్పేసి, UNEA అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ, ఇది UNEP యొక్క ప్రోగ్రామ్ యొక్క ఒక గవర్నింగ్ బాడీ UNEA అని చెప్పేసి 5th అసెంబ్లీ జరిగింది ఈ నైరోబీలో. ఇక్కడ మనకి ఒక తీర్మానం ఏంటి అంటే 2024 కల్లా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా అంతం చేసేందుకు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి 175 కంట్రీస్ సైన్ చేస్తాయి. సో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ కమిటీ అని చెప్పేసి చర్చలు జరిగేందుకు 2024 కల్లా ఒక ఒప్పందం వచ్చేందుకు ఇక్కడ UNEA అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సభ, అది ఇదేమో ప్రోగ్రామ్, ఇది సంస్థ యొక్క గవర్నింగ్ బాడీ అన్నట్టు. పర్యావరణం మీద ఒక ఒప్పందం చేసుకోవాలంటే కంపల్సరీ ఈ అసెంబ్లీ అనేది ఫామ్ కావాల్సి ఉంటది. సో ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పేసి అది మనకి. ఇంకా ఇండియా అనేది 2022 కల్లా, అది కూడా ఎగ్జాక్ట్ గా జూలై 1 కల్లా, సో కంపల్సరీ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని చెప్పేసి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ముఖ్యంగా ఈ పాలిథిన్ కవర్ బ్యాగ్స్ అని చెప్పేసి, లేకుంటే ఈ ఇయర్ బడ్స్ ఉంటాయి కింద ప్లాస్టిక్, అటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధం విధించాలని చెప్పేసి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీర్మానం చేస్తుంది. జూలై 2022, వెరీ నెక్స్ట్ 3 months నుంచి ప్లాస్టిక్ అనేది ఉండదు. సో ఇది మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ఇటీవల వార్తల్లో ఉన్నాయి. ఈ నైరోబీ మనం డిస్కస్ చేసింది ఆల్రెడీ. అది UN ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ యొక్క 5th సెషన్ అనేది జరిగింది నైరోబీలో. సో దానిలో ప్లాస్టిక్ పొల్యూషన్ మీద ఒప్పందం అయితే చేసుకున్నారు. రైట్, నెక్స్ట్ WHO అనేది, ఇదంతా అవసరం లేదు. సో ఎయిర్ క్వాలిటీ అనేది గ్లోబల్ పరంగా చూస్తే కేవలం 99% మంది మాత్రమే ఈ పొల్యూట్ అయిన ఎయిర్ ని పీలుస్తున్నారు. ఐ మీన్ ఓన్లీ 1% మాత్రమే మంచి గాలి పీలుస్తున్నారు అని చెప్పేసి WHO ఎయిర్ క్వాలిటీ మీద రిపోర్ట్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, జై జవాన్ కిసాన్ ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. రైట్, దీంట్లో ఏముంటదంటే ఈ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన 34 నుంచి 48, సో ప్రతి ఇయర్ ఆర్మీ నుంచి 60,000 మంది ఎంతనో రిటైర్ అవుతున్నారట. అందులో 80% మంది కూడా రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతం వాళ్ళు. వాళ్ళకి ఎలాగో వ్యవసాయం మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఈ రిటైర్ అనంతరం ఒక వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళ కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, దీన్ని పూర్తిగా NIA చదవకుండా మేనేజ్ అని చెప్పి చదువుతాం, మేనేజ్. సో అట్లా ఎందుకంటే అట్లనే బుక్ లో మనకి అట్లనే ఉంటుంది కాబట్టి, సో యాజ్ పర్ PIB ప్రకారము ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ హైదరాబాద్ లో ఉంది ఈ శిక్షణ కేంద్రం అనేది. దీన్ని సింపుల్ గా మేనేజ్ అని చెప్పేసి అంటాం. సింపుల్ గా మరి దీని రాలేదు అంటే సింపుల్ గానే వస్తుంది, కానీ మొత్తం మీద మేనేజ్ అనే దాని పేరుతో చదువుతాం కాబట్టి. సో ఈ మేనేజ్ అనేది హైదరాబాద్ లో ఉంది. ఈ హైదరాబాద్ లో 34 నుంచి 48 ఇయర్స్ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి ఈ వ్యవసాయ రంగంలో శిక్షణ ఇస్తారు. వాళ్ళు ఇంకా ఈ వ్యవసాయం చేస్తారు అని చెప్పేసి జై జవాన్ కిసాన్ అనే లాంచ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మనకి ఈ జై జవాన్ జై కిసాన్ ఇచ్చింది ఎవరు అంటే LB శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఎవరంటే మన వాజ్పేయి.
ఇన్ఫాక్ట్ జై జవాన్ జై కిసాన్ ఎందుకు ఇచ్చాడు అంటే ఒక స్టోరీ మనకి బ్రీఫ్ గా చెప్తా. మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్స్ వారిగా మన భారతదేశాన్ని ఏ టైంలో ఏమి అని చెప్పేసి ఒక క్లాస్ మనం చేద్దాం, ఫ్యూచర్ లో చేద్దాం మొత్తం మీద. కానీ 1965 లో ఇది వెరీ ఫస్ట్ టైం జై జవాన్ జై కిసాన్ ఇవ్వబడింది. సందర్భం ఏంటి అంటే ఒకవైపు పాకిస్తాన్ తో యుద్ధము, ఇంకోవైపు ఆహారం మనకి మొత్తము సంక్షోభంలో ఉన్నది. షిప్ టు మౌత్ అని చెప్పేసి అమెరికా నుంచి ఆ PL480 స్కీమ్ ద్వారా షిప్ వస్తే తప్పించి మన నోట్లోకి ఆహారం రాకపోయేది. దాన్నే షిప్ టు మౌత్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి హరిత విప్లవం అని చెప్పేసి 65, 66 ఏరియాలో అందుకే లాంచ్ చేయబడింది. సో గోధుమ పదార్థము, గోధుమ అనేది ఎక్కువ డెవలప్ అయింది పంజాబ్ హర్యానా ఏరియాలో. సో భూగర్భ జలాలు మొత్తం ఎక్కువ వాడేస్తారు వాళ్ళు, ఎక్కువ ఎరువులు కూడా వేస్తారు దాని మీద, అందుకే ఎక్కువ అనేది. ఇంకోటి ఆ వరి ఉన్న గోధుమ అనేది వరి ఫ్రమ్ మెక్సికో, సారీ మనీలా. సో గోధుమ అనేది మనకు మెక్సికో నుంచి వచ్చింది. ఈ మనీలా మెక్సికోలో పొట్టి వంగడాలు అంటారు, ఇవి పొట్టి అయినా గట్టిగా ఉంటాయి. సో పొట్టి వంగడాలు పూట్ల కొద్ది ధాన్యం అని చెప్పేసి ఫేమస్ స్లోగన్ ఉంటది అప్పుడు మన ఎల్బి శాస్త్రిది. సో పొట్టి వంగడాలు పూట్ల కొద్ది ధాన్యం అంటే సో ఈ మెక్సికో అండ్ ఆ మనీల నుంచి వచ్చిన వరి గోధుమ పొట్టిగా ఉంటే ఎక్కువ వండుతాయి అని చెప్పేసి ఆ స్కీమ్. సో రైతుల్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి జై జవాన్ అన్నాడు. సో పాకిస్తాన్ యుద్ధం కాబట్టి జై కిసాన్ అన్నాడు. సో రెండింటికి న్యాయం చేసేందుకు మన ఎల్బి శాస్త్రి ఒకవైపు సైన్యము, ఇంకోవైపు రైతుల్ని ఎంకరేజ్ చేసేందుకు ప్రధానమంత్రి ఒక స్లోగనే జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి. రైట్. ఇన్ఫాక్ట్ ఈ తాష్కెంట్ ఒప్పందం అనంతరం చనిపోయినాడు ఎల్బి శాస్త్రి. అక్టోబర్ 2న గాంధీజీ రోజు పుట్టాడు, అందుకే ఎక్కువ మంది తలుచుకోవద్దండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. అప్రజిత శర్మ ఒక లేడీ ఇండియన్, ఈమె ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ. ఈ టెలికమ్యూనికేషన్ సంస్థకి ఒక స్టాండింగ్ కమిటీ అనేది ఉంటది. ఈ స్టాండింగ్ కమిటీకి ఈమె వైస్ చైర్మన్ అండి. సో వైస్ చైర్మన్. యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థకి ఒక ఇండియన్ ఫీమేల్ కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి. సో మనకి ఈ ఐటీయు మనకి ఇటీవల మళ్ళా వార్తల్లో ఉంది, ఇది ఇప్పుడు వార్తల్లో ఉంది, మళ్ళీ వార్తల్లో ఉంది, ఐ మీన్ జనవరి నుంచే వార్తల్లో ఉంది. రైట్. ఇట్లా వార్తల్లో ఉంది అంటే ఈ ఐటీయు యొక్క హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అని చెప్పేసి ఇండియా చేసుకుంది. 2024లో ఐటీ యొక్క సమ్మిట్ ఈ దానికి న్యూఢిల్లీలో జరగబోతుంది. సో హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అని చెప్పేసి ఇండియా ఒప్పందం చేసుకుంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పేసి జెనీవాలో ఉంటది ఇది. సో జెనీవాలో ఉంటది. సో ఇండియా అనేది హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ చేసుకున్నది. ఈ ప్రాంతీయ కార్యాలయం దక్షిణాసియా యొక్క ప్రాంతీయ కార్యాలయము ఢిల్లీలో స్థాపించబోతున్నారు. అట్లా మనకి అది వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ పీయూష్ గోయల్. సో కామర్స్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ ఆస్ట్రేలియాకి పోయినాడు. మొన్న ఈసీటీఏ ఒప్పందం ఉంది కదా, సో దాన్ని ఫుల్ఫిల్ చేద్దామని చెప్పేసి ఆస్ట్రేలియాకి అయితే పోయినాడు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అందరు ఇండియాకి వస్తున్నారండి. సో అందరి గమ్యము మన భారతే. విశ్వ గురువుగా భారత్ అవతరించబోతుంది ఇన్ ఫ్యూచర్ ఇయర్స్ లో. సో డెస్టినేషన్ ఏంటంటే అందరిది ఇండియా ఫస్ట్ అయితే. ఎందుకు ఈ అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ వచ్చినాడు, రష్యా ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వచ్చినాడు, యూకే మినిస్ట్రీ వచ్చి, జపాన్ ప్రధాని వచ్చినాడు, నేపాల్ ప్రధాని వచ్చిండు, ఆస్ట్రేలియా ప్రధాని అక్కడ నుంచి మాట్లాడిండు, ఉక్రెయిన్ అక్కడ నుంచి మాట్లాడిండు. సో అందరూ నువ్వే అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ అయితే అడుగుతున్నారు. రైట్. పీయూష్ గోయల్ ఈ ఈసీటీ అనేది ఎకనామిక్ కోఆపరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం ఒప్పందం చేసుకున్నాం. దీంట్లో ఒక పాయింట్ మనం యాడ్ చేసుకోవాలి. 27.5 బిలియన్స్ ఉన్న డాలర్లు ఉన్నది అనేది నెక్స్ట్ 5 years లో 45 నుంచి 50కి పోవాలి, అంటే రెట్టింపు అనేది కావాలి నెక్స్ట్ 5 years లో. ఇండియా ఎక్స్పోర్ట్స్ చేస్తే 96.4% వస్తువులకి ఫ్రీ టారిఫ్, ఎటువంటి సుంకం లేదు, ఫ్రీ డ్యూటీ. ఆస్ట్రేలియా వస్తువులకు 85% ఉన్నది.
గత దశాబ్ద కాలంలోనే డెవలప్డ్ కంట్రీతో చేసుకున్న ఫస్ట్ ఒప్పందము ఈసీటీ అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. ఒకటి ఏంటి అంటే సో 10 లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ కావాలి 5 ఇయర్స్ లోపల అని చెప్పేసి అదొక కొత్త పాయింట్ యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్ నోట్స్ రాసుకోవాలి. అయితే ఈ 10 lakhs ఈ నెంబరింగ్ అవసరం అంటే ఎస్ ఇక్కడ ఇది వెరీ ఫస్ట్ టైం డెవలప్డ్ కంట్రీతో కాబట్టి కంపల్సరీ రాసుకోవాల్సి అయితే ఉంటది. ఇంకేమైనా పై కొత్త ఒప్పందాలు చేస్తే అది కూడా మనం రాసుకోవాలి. ఇప్పుడైతే నాకు తెలిసి పిఐబి వెబ్సైట్ ప్రకారం అయితే ఇవే ఒప్పందాలు మళ్ళీ తిరిగి ఉంటాయి. సో ఆస్ట్రేలియా ప్రధాని ఈ మనం మళ్ళీ ఎప్పుడు అంటే ఏది 29 విగ్రహాలు మనకి ఇచ్చినాడు దొంగలిస్తే ఈ ఇది యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ కి సిడిఎస్ బిపిన్ రావత్ పేరు పెట్టినాడు. మనము ఆస్ట్రేలియా కలిసి అక్కడ లిథియాని తవ్వాలి. ఆస్ట్రేలియా బెంగళూరులో ఈ టెక్నాలజీ ఎమర్జెన్సీ సెంటర్ ని స్థాపిస్తుంది. క్లాబ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సిసిఆర్ఏ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ రిచర్డ్ మ్యాక్స్వెల్ ఇండియాకి వచ్చినాడు. జనవరి 15 వచ్చినాడు. కంపల్సరీ రిపీట్ చేసుకోవాలండి. యారండి కరెంట్ అఫైర్స్ అంటే రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైం ఎక్కువైనా పర్లేదు రిపీట్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు ఆస్ట్రేలియా అనగానే ఆస్ట్రేలియా ఇంతకుముందు ఎక్కడో వచ్చింది మన పేపర్లలో. సో బ్యాక్ వెళ్ళాలి, కంపల్సరీ బ్యాక్ వెళ్ళి గుర్తు తెచ్చుకోవాలి. సో రోజు అవుతా ఉంటే ఆటోమేటిక్ మనకి గుర్తుకు వస్తుంది. ఎవ్రీ సండే కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఎస్వైఎల్ కెనాల్. సో ఇది కాంట్రవర్సీ కాబట్టి మనకి వార్తల్లో ఉంటుంది. కాంట్రవర్సీ ప్రాజెక్ట్ అనేది కంపల్సరీ వార్తల్లో ఉంటది. రైట్. ఈ పార్ తపి నర్మదా కెనా బెట్వా లింక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, ముల్లా పెరియర్ డ్యామ్ అని చెప్పేసి, అప్పర్ భద్ర అని చెప్పేసి ఇవన్నీ మనకు వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పేసి నేను చెప్పిన ఇంతకు ముందు. సో ఎస్వైఎల్ అనేది నిన్న హర్యానా అసెంబ్లీ అనేది తీర్మానం చేసింది. సో హర్యానా అసెంబ్లీ ఏం తీర్మానం అంటే ఎస్వైఎల్ అనేది ఎప్పుడో 1980 టైంలో ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసింది, ఇంకా పూర్తి చేస్తలేవు ఏంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కి హర్యానా అనేది అల్టిమేటం జారీ చేసింది. అంటే ఇన్ఫాక్ట్ పంజాబ్ వేసింది, పంజాబ్ పూర్తి చేయాలి. సో పంజాబ్ పూర్తి చేసేలా సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి. రైట్. ఎస్వైఎల్ ఏంటి అంటే సట్లెజ్ యమునా లింకేజ్ కాల్వ అంటే పంజాబ్ లో. సో ఈ పంజాబ్ ఇది హర్యానా, పంజాబ్ నుంచి హర్యానాకి లింక్. హర్యానాలో యమునా నది ఈ సట్లెజ్ అంటే లింక్ చేయాలి. మనకి ఈ రావి నది, బియాస్, సట్లెజ్ ఇవన్నీ సింధు యొక్క ఉపనదులు ఈ ఇండియాలో ప్రవహిస్తాయి. సో ఈ మూడింటి నదుల పరివాహక ప్రాంతం అనేది జమ్మూ కాశ్మీర్ అండ్ ఢిల్లీ అండ్ పంజాబ్. ఇది అన్డివైడెడ్ పంజాబ్. 1960s లో పంజాబ్ డివైడ్ కాలేదు. సో పంజాబ్ లో మధ్య పంపిణీ చేసిండ్రు 1960s ఇండస్ యాక్ట్ ప్రకారం. రైట్. ఈ పంజాబ్ మళ్ళీ డివైడ్ అయిపోయింది, హర్యానా అనేది బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ సట్లెజ్, రావి, బియాస్ వాటిని డివైడ్ చేయాలి పంజాబ్ హర్యానాకి మధ్య. సో దానికోసమే దేనికోసం అంటే సట్లెజ్ యమునా లింక్ అనేది ఏ నదుల షేరింగ్ కోసం అంటే రావి అండ్ బియాస్. సో ఇవి రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నాయి. బట్ ఆ షేరింగ్ కోసము రావి బియాస్ యొక్క షేరింగ్ కోసము సట్లెజ్ యమునా లింకేజ్ అనేది శంకుస్థాపన 1980s లో చేస్తే ఇంకా పూర్తి కాలేదు. సో పంజాబ్ ఏమన్నది చండీగఢ్ రాజధాని మాది, మాకు ఇచ్చేయమని చెప్పేసి యూటీ ఎందుకు చేసిందని చెప్పేసి తీర్మానం చేస్తే దానికి కౌంటర్ గా హర్యానా గవర్నమెంట్ సో మీరు పంజాబ్ వాళ్ళు ఎస్వైఎల్ పూర్తి చేయాలని చెప్పేసి అంటే పంజాబ్ నుంచి 243 ఎంతో ఉంది పొడవు అనేది, ఎగ్జాక్ట్ నెంబరింగ్ కాదు, అది 240 చేంజ్ మొత్తం మీద. సో 160 వరకు పంజాబ్ లోపలే ఉన్నది, అది పూర్తి చేస్తేనే ఇది కాల్వ పూర్తి అవుతుంది అని చెప్పేసి హర్యానా ప్రభుత్వం అనేది తీర్మానం చేసింది. ఇది మనకి రావి బియాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే రావి బియాస్ నదుల పంపిణీ కోసము సట్లెజ్ యమునా లింక్ చేస్తున్నారు. ఇక్కడ అయిపోయింది, నేషనల్ అయిపోయింది. నెక్స్ట్ బిర్సా ముండా. బిర్సా ముండా జనజాతీయ నాయక్ పుస్తకం పేరు అది, రాసింది అలోక్ చక్రవర్తి.
చక్రధర్ కాదు, అలోక్ చక్రవర్తి రాయడం జరిగింది. ఈ బిర్సా ముండా జనజాతి నాయక్ అని చెప్పేసి. మనకి ఇది కరెంట్ అఫైర్స్. ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నవంబర్ 15 సో బిర్సా ముండా జయంతి కాబట్టి జనజాతీయ గౌరవ్ దివాస్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ట్రైబల్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తు తెచ్చుకోవడమే జనజాతీయ గౌరవ్ దివాస్ అని చెప్పేసి. సో దీని సందర్భంగా రాంచీలో ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఒక మ్యూజియాన్ని శంకుస్థాపన చేయడము జరిగింది జార్ఖండ్ రాంచీలో. సో జార్ఖండ్ కాబట్టి అతనిది రాంచీలో ఒక మ్యూజియాన్ని అయితే లాంచ్ చేయడము జరిగింది. మనకి ఒక బుక్ ఉందండి ఇంతకుముందు ఫేమస్ బుక్ బిర్సా ముండా ది లెజెండ్ అని చెప్పేసి. ఇది మనకు జనవరి నుంచి కరెంట్ అఫైర్స్. బిర్సా ముండా ది లెజెండ్ అని చెప్పేసి నాగా పుస్తకం అయితే ఉంది. 240 రూపీస్ అమెజాన్ ఉంటుంది. బుక్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. బిర్సా ముండా ఎలా పుట్టిండు, ఎలా దేవుడిగా అవతరణ చెందిండు. ధర్తీ అబ్బా అని చెప్పి అంటాం. ధర్తీ అబ్బా లేదా ఫాదర్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి అతను బిరుదండి. ఫాదర్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పేసి. ఆ ఉల్గుల్లన్ అని చెప్పేసి ఆయన ఉద్యమం ఉంటది. గ్రేట్ టుమల్ట్ అంటారు. ఒక వీడియో ఉంది, మీరు నవంబర్ మాసంకి వెళ్తే కరెంట్ అఫైర్స్ కరెంట్ ఇష్యూలో ఆ ప్లే లిస్ట్ లో చూస్తే ఆ బిర్సా ముండా జయంతి నాడు మనం ఒక వీడియో చేసి ఉన్నాం ఆయన గురించి. రైట్. ఈ ధర్తీ అబ్బా అని చెప్పేసి ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ బిట్ అని మనకి బిరుదు అని. ఇది ఎన్సీఆర్టీ బుక్ లో ఉంటది. గ్రేట్ టుమల్ట్ అంటే ఒక గొప్ప విప్లవం, ముండాల తిరుగుబాటు అనేది గొప్ప విప్లవం అది. మిర్సా గుండా లేదని చెప్పేసి ఎవరు తుహిన్ సిన్హా ప్లస్ అంకిత్ వర్మ ఇద్దరు కలిసి ఆ బుక్ రాసినారు. వార్తల్లో ఉన్న పుస్తకాలు అని చెప్పేసి ఒక వీడియో చేయొచ్చు, మన ఫ్యూచర్ లో చేద్దాం. వార్తల్లో ఉన్న పుస్తకాలు అని చెప్పేసి చాలా చేయాలంటే బట్ మన టైం సెట్ కాక టైం లేక చేయట్లేదు అని కూడా. నెక్స్ట్ ఏంటి అంటే సో స్పోర్ట్స్ లో ఇది ఫీఫా వరల్డ్ కప్ అండి, ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022 మనకు జరగబోయేది నవంబర్. ఐ థింక్ నవంబర్ ఇక్కడ ఖాతర్ లేదా ఖాతర్ దేశంలో జరుగుతుంది. దీనికి మనకి ఇది మస్కట్ అని చెప్పేసి చిహ్నం అని ఉంటది. సో లాయిబ్ అనేది ఒక అరబిక్ భాష సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అని చెప్పేసి దాని అర్థం. సో సూపర్ స్కిల్డ్ ప్లేయర్. ఫీఫా 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్ యొక్క మస్కట్ ఏంటి అంటే లాయిబ్. లాయిబ్ అంటే అరబిక్ భాష. ఎందుకు అరబిక్ భాష అంటే జరగబోయేది అరబిక్ దేశంలో. వెరీ ఫస్ట్ టైం వరల్డ్ కప్ అనేది ఫుట్బాల్ వరల్డ్ కప్ ఒక అరబిక్ కంట్రీలో కండక్ట్ చేస్తుంది ఖతార్ దేశం అని చెప్పేసి. సో సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అని చెప్పి అర్థం ఇంగ్లీష్ లో. మనకి ఇది ఇంకో రకంగా వార్తల్లో ఉంది. దీనికి పార్ట్నర్షిప్ ఎవరంటే బైజు ఐఏఎస్. సో వెరీ ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఈ వరల్డ్ కప్ ఫుట్బాల్ కి స్పాన్సర్షిప్ గా ఉండడము. వెరీ ఫస్ట్ టైం ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది వరల్డ్ కప్ ఫుట్బాల్ కి స్పాన్సర్షిప్ గా ఉండటము. మనకి ప్రశ్న వస్తుంది. సో సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఇంకేముంటాయంటే నౌ ఈజ్ ఆల్ అంటే ఇప్పుడు మొత్తం విశ్వవ్యాప్తంగా ఉత్తేజితం చేయడానికి వస్తున్నాడు సూపర్ స్కిల్డ్ ప్లేయర్ అని చెప్పేసి అర్థం అట. సో నవ్ ఈజ్ ఆల్ అని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణకి వస్తే సో జాంపు జెనరిక్ ఔషధ పరిశ్రమ. ఇది కెనడా వాళ్ళు మన హైదరాబాద్ లో దీన్ని నెలకొల్పుతున్నారు. వెరీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ కెనడా అనేది. సో అవుట్ సైడ్ కెనడా అనేది వెరీ ఫస్ట్ టైం ఇండియాలో, అది కూడా మన హైదరాబాద్ లో కాబట్టి వెరీ ఇంపార్టెంట్. జాంపు అంటే ఫేమస్ అండి. ఈ జనరిక్ మెడిసిన్ లోనే ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే అది కెనడాకు చెందిన జాంపు జనరిక్ ఔషధ పరిశ్రమ అని చెప్పేసి. మనకి మార్చి 1 to 7 ఏంటిది జనరిక్ ఔషధ్ దివాస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. జనరిక్ ఔషధ్ దివాస్ మార్చ్ 7న జనరిక్ ఔషధ్ దివాస్ ని కండక్ట్ చేసుకున్నాం. మనకి థీమ్ ఏంటి అంటే జనరిక్ ఔషధ్ జన ఉపయోగం అని చెప్పేసి ఆ థీమ్ ఉన్నది. సో జనరిక్ అంటే జస్ట్ ఏం లేదు, ఆ బ్రాండ్ నేమ్ కాకుండా ఆ ఫార్ములాతో ఉంటది, అదే జనరిక్.
ఎటువంటి బ్రాండ్ నేమ్ ఉండదు. సో అది జెనరిక్ అని చెప్పేసి సేమ్ పనిచేస్తుంది. జెనరిక్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ అని చెప్పేసి చెప్తున్నాం మనం ఆల్రెడీ. సో జెనరిక్ జన ఉపయోగం అని చెప్పేసి, జన ఔషధి ఉపయోగం అని చెప్పేసి మనకి ఇది థీమ్ గా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చర్చి అనేది ఇది అంత నాట్ మచ్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఈ పెద్ద చర్చి అనేది శంకుస్థాపన మిజోరంలో జరిగిందండి. ఇది మనకి ఇటీవల మిజోరం వార్తల్లో ఉంది. మీజో తెగ అనేది సో బ్రూ తెగని త్రిపురాకి తరిమి కొట్టింది, త్రిపురాకి అని చెప్పేసి. ఓకే, ఇది మనకి April 6th కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.